ఫస్ట్ జస్ట్ నేను చేతులు కట్టే మీకు అర్థమైపోయింది కదా ఎక్కడ నొక్కితే ఎక్కడ కనెక్ట్ అయిపోతుంది. నా చేతితో ఎట్లయిపోయింది చూడు చేతులు. నాకు అర్థమవుతుంది అన్న. ఆర్ యు షూర్? క్యూట్ కనిపిస్తున్నాడు కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసినాం అనమాట. తెలుసా కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తామని ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తెలియదు అనమాట. నేను వీళ్ళందరినీ లేపుకుని తీసుకుని వచ్చి సీరియల్ కూర్చోబెట్టిన. ముచ్చట ఏంటంటే ఇప్పుడు మనం బాయ్స్ ఎస్ఆర్ టీమ్ బాయ్స్ అందరి పేర్లు చిట్టీలో రాసి ఒక టాస్క్ ఇస్తాం. క్లీన్ షేవ్ చేసుకోవాలి. ఎవరి పేరు వచ్చినా అది శ్రీప్రభ అవ్వచ్చు, రిషి స్టైలిష్ అవ్వచ్చు, ఏ అన్న పేరైనా సరే బరాబర్ ఈ టాస్క్ చేయాల్సిందే. ఫిక్స్ అయిపోయినా మెంటల్గా అందరి పేర్లు రాద్దాం. నీ పేరు కూడా ఉంటుంది రా. నా పేరు ఎందుకు పోయా? మీ పేరు రాసుకో. ఎందుకు? అందరు రాయాలి, అందరు చేయాలి. ఇగో ఇంకైతే ఇది మొత్తం తీసి ఒక్కటి ఉంచుదాం. పిల్లిగడ్డం పెడతా ఇంక సీదా అయితే సగం మీసం పెడతామే. సరే ఇక పేర్లు రాయాలి. చదువుకున్నా ఏదో చెల్లి చెల్లి మంచిగా రాస్తుంది. ఏబిసిడి నుండి చెప్పారు. అన్యాయంగా కాదు, న్యాయంగానే రాస్తాం. సో గైస్ చిట్టీలు అయితే రాసేసాం అనమాట. ఇప్పుడు ఇది ఒక దీంట్లోకి వెళ్ళి ఒకటి తీయబోతున్నాం. వాళ్ళకి ఇక మొత్తం షేవింగ్ చేయించేస్తున్నాం. బరాబర్ చేయాలి. ఫిక్స్ ఇది చేయాలి అనుకో వాళ్ళని బ్లాక్మెయిల్ బి చేస్తాం. ఇదే నా సబ్స్క్రైబర్ కోసం ఏదైనా చేస్తాం, ప్రాణం ఇస్తాం అన్నది వచ్చి వేస్ట్ అది అంటాం. ఆ మాటలకే సగం చచ్చిపోతారు. చచ్చిపోయి పక్క చేస్తారు. అక్క తీయక ప్రేమతో ఒకటిది పెద్దోళ్ళ పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లేమో వీడియో కాదు, అందరూ ఒకటే. నా పేరు వచ్చినా నేను తీర్చుకోవాల్సిన పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాయనా పోయి పెద్ద తలకే దొరికింది. అరే ఇగో మీ అన్న నువ్వు ఇగో మర్యాదగా వెళ్ళి మీ దిశాకి ప్రేమతో ఇట్లాను అంత సమస్య సరే అది కాకుండా ఇంకోటి చేద్దాం. నువ్వు గుండు గీపించు. ఓకేనా? ఓకేనా చెప్పు. ఓకేనా? అన్న బంగారం మళ్ళీ వస్తుంది అది. మరి ఎందుకు మా అన్న పులి అది అందుకే పేరు వచ్చింది. ఇప్పుడు
మీ అన్నకి సారీ మీ అన్నకి ఫోన్ చేయాలి అన్నకి కాదు మీ పులికి ఫోన్ చేయాలి చేసి ఇగో వీడియో అందరూ చూస్తున్నాడు మజా కారణం అనుకో చెప్పేది మీ అన్న ఫోన్ చేసి అన్న ప్లీజ్ అన్న ఒకసారి పైకి రాను మీతో మాట్లాడాలని పైకి రావాలి వచ్చాక నేను చూసుకున్నాను పాపం పాపం మేము కూడా పాపం మేము పాపాలే భయ్యా మనకు ఒకవేళ వచ్చింటే పట్టుకొని జికేసేది వాళ్ళకి హలో అన్న ఏడున్నావు అవునా అన్నయ్య ఒక పైకి రాడు కూడా నాగేసి నాకు గొడవ అవుతున్నాడు చెయ్యి చేసుకుంటున్నాడు ఫస్ట్ బైక్ వస్తాడు ఫస్ట్ బైక్ వస్తాడు తర్వాత పచ్చికెట్ ఇస్తాడు పెద్దోడు మనం ఆడినాడు సాయం కింద శ్రీయాన్ని తెచ్చుకుంటే మంచిది చూసుకోండి మా డౌట్ వస్తుంది తీసుకోలేదు ఒక స్టడీ చేసినాం మొత్తం మనపోయింది ఇవన్నీ దీంట్లోకి ఒక చిట్టి వచ్చింది అనుకో ఆ చిట్టి వచ్చిన వాళ్ళు గెడ్డకు ఏం లేదు మీ చెల్లెతో ప్రేమగా పిలుస్తాం కూర్చో ఒకసారి కూడా చెప్పాలి ఇప్పుడు మేము ఏం చేసినా నువ్వేమన్నా ఒక 2 నిమిషాలు చేతులు ఇట్లా కట్టేస్తాం ఎందుకు కట్టేస్తారా సర్ప్రైజ్ అన్న చిన్న చిన్న గిఫ్ట్ చిన్న గిఫ్ట్ అవన్నీ ఉండవు ఏం చేస్తారా మీరు నేను చెప్తా సింపుల్ గా బక్రీద్ కి వేరే ముస్లిమ్స్ వాళ్ళు నీకు గిఫ్ట్ ఇచ్చారు అది నీకు సర్ప్రైజ్ గా ఇస్తున్నాం కాబట్టి మేము వీడియో కూడా తీస్తున్నాం గొమ్మనుండు మౌని నేను అన్న క్లియర్ గా చెప్తున్నా కదా గొమ్మనుండు అయిపోతుంది పక్కడబదిగా ప్లాన్ చేసిర్రు సర్ప్రైజ్ గిఫ్ట్ ఈరోజు బక్రీద్ కదా మేకను బలిద్దాం అనుకుంటారు మేకలు మరి అసలు ఏం చేస్తారు నాకు ఫస్ట్ అసలు ఏం చేస్తారు చూడలేదు అట్లా ఏం చూడలేవు ఏం జరుగుతుంది అసలు కెమెరా పెట్టి కావాలని చెప్పి మేము చెప్పి అడగలాడుతున్నాం అసలు ఏం చేస్తున్నావు ఫస్ట్ చెప్పు చూసావా వీడియో ఒక్క 2 నిమిషం నువ్వు సబ్స్క్రైబర్ కోసం ఏదైనా చేయాలి వీడియో ఇది స్పెషల్ వీడియో స్పెషల్ గిఫ్ట్ చేతులు ఇట్లా పెట్టేసి జస్ట్ నీ చేతులు కట్టే మీకు అర్థమైపోయింది కదా ఎక్కడ నొక్కితే ఎక్కడ కనెక్ట్ అయిపోతుంది
ఓకే కానీ సబ్స్క్రైబర్స్ కోసం చేయొచ్చు కానీ ఏంది కంటెంట్ చెప్పండి నాకు కంటెంట్ చెప్తే యాక్టింగ్ బాగా చేస్తా చెప్పరా యాక్టింగ్ చేయొద్దు మాకు నేచురల్ కట్టండి రా పొప్పమాడు చేతులు కెమెరా కనబడతా ముందుకు రా అలా దీనికి మూతికి ప్లాస్టర్ ఫస్ట్ 10 మంది మాట్లాడుకుంటారు కట్ చేసుకోరు అరే ఒకసారి ఆగండి చూడలేను అట్లా అసలు నేను అసలు చూడలేదు మన అందమే అందం ఉంటాడు మా అన్న ఏమో చాలరా ఇంత గట్టిగా అరే చాలా గట్టి కట్టినాడు ఒకసారి చెయ్యట్టు సో యాక్చువల్లీ ఏంటంటే ఒకసారి స్పైక్ లై బయటకు పోదాం బయటికి అందరూ ఇటు రారా కృష్ణ అసలు ఏం కంటెంట్ ఏం కంటెంట్ కళ్ళు మూసుకో నేను చెప్తా అరే కళ్ళు మూయ్ ఏం లేదు అట్లా ఉండు ఒకసారి ఆగు చెప్పు నోట్లో పెట్టాలి ఏం ప్లాన్ చేసి తెలుసారా నీకు క్లీన్ షేవ్ వేస్తారంట నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు న్యాయంగా వేసాం చిట్టీలు వేసాము ఈ ఐడియా నాన్నగారి పేరు రావాలి మెయిన్ గాని 10 రాశారు అవునా బంద్ అరే అన్నా నువ్వు కొట్టేసాం మళ్ళీ ఇవన్నీ చేయకు రిషన్ పైన ఒట్టు మళ్ళీ ఇవన్నీ చేయకు నేనే అన్నా చేతులు పట్టుకో నాగా చెప్పులు అటు పోవే వాయిస్ రికార్డ్ అంటే కాలు మారుతుంది కట్ చేసుకోలేదు మంచిగా కోసిపడి తింటాం అద్దమన్న తీసుకురండి ఎట్లుంటుంది వైట్ షర్ట్ లో ఆ గడ్డము బియర్డ్ బాగుంది అనుకున్నా మోని ఏమంటది మా అన్న సింహం లాంటాడు మా అన్న పేరు రాయకండి గడ్డం ఆ సింహం పేరే వచ్చింది ప్లీజ్ రా అన్నా సరే వేరే కంటెంట్ చెప్తా వేరే కంటెంట్ ఇంతే ప్రొఫెషనల్ సారా నేను మంగళవారం కట్ చేసుకో సరే సరే కంటెంట్ నీదే కదా సరే కానీ చెప్తా వద్దామన్నా ఇంకే పక్క ఒక్కసారి పక్క చేద్దాం 100% పక్క అరే 200% అన్నా నువ్వు తర్వాత నెక్స్ట్ డే ఏమిటో కూడా చెప్పలేము ఓకే ఐ యామ్ రెడీ పక్కా షూర్ రివైండ్ చేసుకోరా వీడియో నేను ఫస్ట్ నుంచి నువ్వు చెయ్యి చెప్తా నా పైన చెయ్యి ఫస్ట్ నుంచి చెప్తున్నా వద్దురా నాని మనకి ఇవన్నీ సెట్ కావాలంటే అదే తీసిండు సో మీరు దాని మీదే ప్రయోగించారు వస్తుంది అలా చూసావు గిట్ట అబ్బో ఎవర్రా కట్టింది ఆగు అన్న ఒకసారి మీసాలు సగం తీద్దామా అన్న మీసాలు ఆఫ్ చూద్దాం మీసాలు కూడా తీయాలంట రే వద్దురా మీసాలు ఒకటి వద్దురా ప్లీజ్ రా నువ్వు చేస్తున్నావేందన్నా అరే అన్న చూసావా అన్నా వాటర్ ఇచ్చింది నాని బాయ్ అన్న అంతా కర్మ కర్త క్రియ అంతా ఈడే అన్న ఒకసారి ఫైనల్స్ కింద కన్నా అసలు ఈ ప్లాన్ నీలా మంచిగా షేర్ చేస్తున్నాడు అన్న ప్లాన్ శ్రీ అన్నదిలా ఉంది నాకు తెలుసు ఎంత ముచ్చలు చూసావా షేవింగ్
మంచి స్టైల్ చేస్తాను. నువ్వేం రా సైకో గన్లా ఉన్నావు, నీకేం చేస్తారా? నేను నేనేమన్నా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నా. మంచి స్టైలిష్ చేస్తాను కావాలి. స్టైలిష్ అంట. దిస్ ఈ స్టైలిష్ కి స్టైలిష్ అన్న. స్టైలిష్ ఒకటే సైడ్ ఉండాలి. నన్ను అడిగి నాతోనే ఈయన చెప్పేదని చెప్పేసి మళ్ళీ నాతోనే చాలా ఆఫ్ చాలా. అన్న చూసావా, ఆయనే చేపిస్తున్నాడు అంతా. అరే చూసుకో, అరే మొత్తం తీసేది అప్పుడే నమ్మకం వస్తుంది అన్న. కాలు పెట్టుకో. నా పొలంలో మొలకలు వచ్చాయి. నువ్వేమన్నా బార్డర్ మీద కూర్చున్నావు? లేదురా రావట్లేదు. దూరం ఆడపోయి అది అది కెమెరా చెప్పి డేర్ చేస్తున్నాడు. నానిగా నెక్స్ట్ నీకు ఉందిరా. ఏం కాదంటే ఫస్ట్ వాటర్ వాటర్ సగం చేసుకున్నాడు కదా, తీయండి అయ్యా పాపం. మా అన్న అప్పటి నుంచి అదే చెప్తున్నాను. పాపం అన్న అట్లా చెప్పింది నువ్వన్నా, నేను ఇప్పుడు చూడు ఎట్లయిపోయింది చూడు చేతులు. నీ వల్లనే నువ్వే కదా పిల్లమనింది కూడా. ఇది తీసేరా. అరే నాని సూపర్ ఉన్నావన్నా, సేమ్ మహేష్ బాబే. నాకు గజనీ కనిపిస్తుంది వీళ్ళు. అదే అవుతున్నాడు. ఈ రోజు చూడు ఏమన్నా సినిమా మూవీలో కాటుంటారు చూడు. ఇండకు పెట్టి నీడకు తీసుకోవాలి. పులికి సేవింగ్ చేస్తున్నాను. ఒరే మీరు ఆపుర్రా, పులి గిల్లి అని నన్ను పడుకోబెట్టారు అందరు కలిసి. చాలా ఇది బాగుంది. ఇంకడికి మొత్తం తీయాల్సిందే. నీకు వగులుతుంది గుండు అన్నా, అంతే మొత్తం తీసేయాలి. మొత్తం తీసేయాలి, ఫిక్స్ అయిపోండి. మీసాలు తీసేయాలి. అదే నా చెల్లె నువ్వు నన్ను మళ్ళీ మీసా గురించి తీయాల్సి వస్తుంది రా. అంతే అన్న. అది నీకు అర్థమవుతుంది ఈ ఫ్యూచర్. నాకు అర్థమవుతుంది అన్న. షూర్. ఆర్ షూర్? తీసారా? తీసాను. మీ పిల్ల నేర్పించింది ఇంగ్లీష్ నీకు కూడా? యా. అన్న బాధి అన్న మొత్తం వచ్చారు. ఇది ఉంచేసి వదిలేసి నా చేతులారా నేను తీస్తే ఉంటాది చూడు మచ్చ. మా గీకెత్తున్నాడు పగతోటి. ఇప్పుడు కాదు, తర్వాత చూసుకుంటాను. కానీ అదే ఏం చేస్తున్నారా నా అన్న, నా ప్రాణం అది ఇది అన్న ప్రేమతో వదిలే అన్న వదిలే తెలుసా తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ వీడియో వరకు ఒకటే. కానీ ఇంకేం మాట్లాడి కదా, అది నోట్లో ఏమో పెట్టుకుంటున్నాను. చిన్నప్పుడు వదిలేసిన. అరే ఒక మిర్రర్ ఏదని పోయింది అది. అయితే బాగుంది ఫ్రెండ్స్. సగం లేచి బాగుందంటే అవునరా బాగున్నావు. నువ్వు అమ్మా ఇన్ని రోజులు నేను కేరళ కుట్టినే చూసిన, ఇప్పుడే వస్తున్నా కేరళ అబ్బాయిని. చిల్లుగా రూమ్ లో మిర్రర్ ఉంటుంది, తీసుకురా. నీ దగ్గర లేదా మీరా? ఈడు ఆ దగ్గర ఏముండవురా, అంది ఆ పక్క ఇంటికి పోయి చూసుకుంటూ ఉంటాడు. వీడు బాగుంది ఇక్కడికి. సాధారణ ఆపేస్తాం. శ్రీ అన్న కూడా జర గడ్డం తీసేస్తాం. ఆడట్లో ఒప్పుకోండు, నేను ఎవరి పేరు చెప్పినా ఒప్పుకోను.
అందుకే నాకు పేరు శ్రీశర్మ పెట్టిరు. నేను 10th పాస్ అయితే మా డాడీ శ్రీశర్మ తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను మొక్కుకున్నా అంట మా డాడీ. నా పేరు పెట్టి టెంపుల్ దాకా పోయిన తర్వాత కూడా టీకే జాయిన్ అవ్వాలి ఇంజనీరింగ్ అని చెప్పి గుండుకి ఇక్కోకుండా అట్లే వచ్చిన. అట్లా అరే ఓకే ఓకే కమౌండ్ అద్దంలో బాగా తీసి అద్దం అన్న జస్ట్ ఎంత బాగా వచ్చింది. జస్ట్ మీ మళ్ళీ అదే బీట్ అంటే మొత్తం నిచాలి. అరే బిఎడ్ వరకే పెట్టింది. ఓన్లీ క్లీన్ చేయవద్దు. అదే నీకు ఏమైతుందో నీకు చేయాలి. అప్పుడు బాగుంటదన్న మస్తుంటావు. అందగాడ అన్నా నానిగాడు ఇగో అదే ఇక్కడ చూడు. అదే నానిగాడు ఇప్పుడు పళ్ళేసుకుని నవ్వుతుండు. చెక్కేస్తాం. సో గైస్ ఫ్యూచర్ నమ్మకం చెప్పండి. నాకు అవమానంగా ఉంది. చిల్లేని చూద్దామా? చిల్లేని ఒకసారి అన్నా కాదు అన్న జస్ట్ ఇంకా మీసం ఒకటి తీస్తే బాగుంటాడు. అదే ఎందుకట్లా మీరు నా ఛానల్ వేసుకుంటుంది. అది సీన్లే కానీ ఇక్కడ రాదా ఏమో అంటుంది. ఏంలే మీరు ఎట్లా కనిపించిన అబ్జర్వ్ చేయలే నేను అసలు చిట్టి ఇస్తున్నా ఓవర్ ప్లేస్ అలా గుండురా వద్దులే అవన్నీ. అయ్యా దూరం కూడా రాలే బ్రో. అసలు ఇట్లాంటి మెట్లకు దూరం అవసరమైన లోపల కూడా తాళం వేసుకుంటాను వచ్చింది. నాని బేబో నెక్స్ట్ అంకేగా ఆ పేరు రాకపోతే ఇదంతా జరిగింది మౌని వల్లనే. నువ్వు విలువడం వల్లనే జరిగింది. పొద్దున అద్దం దగ్గర పోయి గడ్డని ఇట్లా అనుకోని అయినా మనకి రాదే అని ఆలోచిస్తున్నా. నువ్వేమో దండం కాదు మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ మొత్తం ఏం జరిగిందంటే టీమ్ లో ఉన్న బాయ్స్ అందరు ఒకసారి రాసిండ్రు. నీవి 10 రాసి అందరు బాయ్స్ పేర్లన్నీ పడేసి నీకు ఒక్కటే పెట్టిరు. అందుట్లో అయిపోయింది బాగున్నా మోసం. అరే అన్న లేదు వీడు ఎక్కువ నీ పేరు రాయమని అన్న ఎన్ని చెప్పినా దాని నవ్వే నాకు వినబడుతుంది. అరే నా ఒక్క పేరు 12 పేరు వచ్చింది. నీకే దాచి పెట్టేసాం. ఇది ఎప్పుడు తీయాలో అప్పుడే తీస్తాను అంట. క్యూట్ కనిపిస్తున్నాడు కదా. ఈ మాట అయితే ఖచ్చితంగా బీజిఎం కే పడింది. ఆయన ఇంతమంది పాపం అన్న బాగలేదు అన్న నువ్వు బీఎడ్తో బాగుంటుంటే బాగున్నాడంట. బీజిఎం కోసం ప్రోమో బీజిఎం
పెడితే అట్లనే ఉంటారు. పెళ్ళి ఒక్కటే కాలేదు మీసం కూడా తీసేద్దాం అమర్. బాయ్స్ ఐబ్రోస్ ఇప్పించేసుకుంటే కేసు అవుతుంది, గర్ల్స్ ఇప్పించేసుకుంటే ఏం కదా. అయితే ఐబ్రోస్ తీసేద్దాం 1 వీక్ లో పెరుగుతాయి. దా అరే నెక్స్ట్ రివెంజ్ వీడియో వస్తుంది చూడు.